సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీతో ఎప్పటి నుంచే చెప్పాలనుకుంటున్న ఒక రహస్యాన్ని ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది తల్లి. అలాంటి ఒక సమయం అనేది వచ్చేసింది అని చెప్పి బాబా మనకి ఒక రహస్యాన్ని చెప్పబోతున్నారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా? కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఇంకా ఈయన దగ్గర అండి స్త్రీ పురుష వశీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువు గారండి. ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనందరికీ తెలుసు బాబా మనకి మంచి చేస్తారని, మనకి ఎటువంటి అన్యాయం చేయరని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ ఉన్న పరిస్థితులు ఒక్కొక్కసారి మనల్ని బాబాని ఇలా అడగాలి అని అనుకొని మనం ఏమీ అడగమండి. కానీ ఉన్న సమస్యలకు భయపడుతూ అయ్యో బాబా నాకెందుకు ఇలాంటి ఒక సమస్య అనేది వచ్చింది అని చెప్పి బాబాని పదే పదే అడుగుతూ ఉంటాము. నా తలరాతని ఎందుకు బాబా మార్చనంటున్నావు, నా తలరాతని ఎందుకు ఇలా రాసావు అని చెప్పి మనం ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. బాబానే నిందిస్తూ ఉంటాం. నిన్నే నమ్ముకుంటున్నాను కదా బాబా, నా పిల్లల్ని కానీ అందరినీ నువ్వు తోడుగా ఉన్నావని ధైర్యంతో ఉన్నాను, కానీ నాకే కష్టాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయే, నా తలరాతని మార్చి రాయండి బాబా, నాకు సంతోషం అనేది ఉండదా, అదృష్టం అనేది నేను చూడలేనా నా జీవితంలో అని ఎన్నోసార్లు కూడా మిమ్మల్ని అడిగాను బాబా. నాకు ఎలాంటి ఒక సమాధానాన్ని కూడా మీరు ఇంతవరకు నాకు ఇవ్వలేదు అని చెప్పి మనందరము కూడా అడుగుతూ ఉంటామండి, మన సమస్యలు చూసి భయపడుతూ. అందుకు బాబా ఇచ్చే సమాధానం ఏంటి అనంటే, నిజంగా అండి మన జీవితంలో ఒక్కొక్క విషయము జరగడానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటుంది అని మనందరికీ తెలుసు. అయినా సరే మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటాం, అరే ఏంట్రా ఇది సమస్య రాకుండా ఉంటే బాగుండేదే, వచ్చినా కానీ అసలు ఎందుకు వచ్చిందే అని చెప్పేసి మనం ఊహించలేనంత ఒక్కొక్క సమస్యలో ఇరుక్కుపోతూ ఉంటాం. అందుకు ఒకసారి బాబా భక్తుడు బాబాని అడుగుతున్న సమయంలో అండి, బాబా నాకు ఒక్కసారైనా సమాధానం చెప్పండి బాబా, ఏంటి ఆ జీవిత రహస్యం ఏంటి, నాకు అస్సలు అర్థం కావటం లేదు, మీ లెక్కలు అనేవి నాకు అస్సలు అర్థం కావట్లేదు బాబా అని చెప్పి బాబా భక్తుడు బాబాని అడుగుతూ ఉన్న సమయంలో బాబా చెప్పిన ఒక రహస్యం అండి. తన తల్లి నీకు ఎన్నో రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను, నువ్వు అడుగుతూనే ఉన్నావు, ఆ జీవిత రహస్యం అనేది నీకు తెలిస్తే కనుక జీవితంలో స్వారస్యం అంటే ఒక సంతోషం అనేది లేకుండా పోతుంది. అందుకే ఇన్ని రోజుల నుంచి ఆ రహస్యాన్ని నీకు చెప్పకుండా ఉన్నాను, కానీ నువ్వు పదే పదే అడుగుతూ ఉన్నావు. నిజంగా అండి భగవంతుడిని ఎన్నో నిందించినా సరే, మనం ఎంత కష్టపెట్టినా సరే బాబా మాత్రం మనల్ని కష్టపెట్టకూడదు అని మన బాబా సైలెంట్గా ఉండిపోతూ ఉంటారండి మనం ఏం చెప్పినా సరే. కానీ ఒక మంచి సమయం సందర్భం అని వచ్చినప్పుడు, ఒక మంచి అద్భుతాలు మన జీవితంలో జరిగినప్పుడో మన బాబాని అర్థం చేసుకుంటామన్న ఒక నమ్మకం ఆయనకు ఉంటుంది. కానీ మనకి అంత ఓర్పు అనేది లేదు కాబట్టి బాబాని పదే పదే అడుగుతూ ఉంటాం. అందుకు ఆ భక్తుడికి బాబా ఇచ్చిన సమాధానము, ఆ రహస్యము ఏంటి అనంటే, తల్లి ఈరోజు నువ్వు అడుగుతూ ఉన్నావు ఒక్కొక్క సమస్యకి కూడా ఏంటి కారణం అని, ఆ జీవిత రహస్యం ఏంటో నీకు చెబుతాను విను. నాకు తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు తల్లి. ఆ భక్తుడు ఎప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉండేవాడు, ఏంటి బాబా నాకు ఇలాంటి సమస్యలు, ఆ జీవిత రహస్యాన్ని చెప్పండి. మనకి జీవితంలో జరిగే ముందుగా ఎలా జరుగుతుందో ఏంటో తెలిస్తే కనుక ఆ భక్తుడు అడుగుతాడనమాట, బాబా నాకు రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో చెబితే మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం కదా, అలాంటి విషయాలు జరగకుండా మేము కాపాడుకుంటూ ఉంటాం కదా, ఎందుకు మాకు తెలియటం లేదు, మాకెందుకు ముందుగానే మీరు తెలియచేయరు అని ఆ భక్తుడికి ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ అండి, ఒక పెద్ద సందేహం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ అనేది మనకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అదే ఒక జీవితం అంటే అదేనండి. మనకి కనుక తెలిసిపోతే దానికి బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, బిడ్డ నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అని, నిన్నెప్పుడు కూడా సంతోషంతో ఉంచుకోవాలన్నదే నా ఆలోచన. కానీ నీ సమస్యలను చూసి నేను భయపడుతూ ఉన్నావు, నీకు సమస్య వచ్చింది అని నన్ను అడుగుతున్నావు కాబట్టి ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను అని. నీకు గనక జీవితంలోనే ముందుగానే నీకు వచ్చే సమస్యలు కానీ సంతోషం కానీ ఒక అద్భుతాలు కానీ తెలిసిపోతే
జీవితం అంటే ఇదేనా అని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నిజంగా అండి, మనకి ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదైనా డబ్బు వాల్యూ కనుక తెలియకపోతే డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టేయడం కానీ, కష్టపడి మార్కులు కనుక ముందుగానే కష్టపడి చదివితేనే మార్కులు వస్తాయి. ఆ మార్కులు కనుక ముందుగానే మనం 100కి 99% మనం వేసేస్తే ఆ చదువుకున్న వాల్యూ అనేది ఏముంటుందండి? అలాగే జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయండి. ముందుగానే కనుక మన జీవితంలో ఏం జరగబోతుందో తెలిసిపోతే నీకు జీవితంలో బతకడం అనేది కష్టంగా ఉంటుంది నాయన. సపోజ్ రేపు నీ జీవితంలో ఇలా జరుగుతుంది, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తావు, ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి ముందుగానే తెలిసిపోతే కనుక, అంటే రేపటి గురించి ముందుగానే ఆలోచించడం ఎందుకు? అంటే ఒక కష్టం అనేది రాబోతుంది, ఒక సమస్య అనేది రాబోతుంది అని చెప్పి ముందు ఆ క్షణాన తెలుసుకుంటే సరిపోతుంది. ముందుగానే ఆలోచించి అయ్యో నాకు రాలేదంట, ఎందుకు రాలేదనే ఆ టెన్షన్ తోటే. అలాగే ఆ భక్తుడికండి వాళ్ళ నాన్నగారు కొద్ది రోజుల్లోనే హార్ట్ అటాక్తో చనిపోతారు అని చెప్పి ఒక విషయాన్ని అది గనక ముందే నీకు తెలిసి ఉంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారండి ఆ భక్తుడికి. అందువల్ల ఆ భక్తుడు అడుగుతాడనమాట బాబాని ప్రతిసారి కూడా. వాళ్ళ నాన్నగారు మిస్ అవ్వటం అనేది అసలు ఊహించలేని ఒక అధైర్యాన్ని కలిగించే ఒక విషయం అండి అతని జీవితంలో. అది ముందుగానే తెలుసుంటేనే మా నాన్నగారిని నేను సరి చేసుకుని ఉండేవాడిని కదా అని. నిజంగా అది కర్మఫలాలు కాబట్టి మనకెవరికీ తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో. అలా గనక ముందే తెలిసిపోతే మనం తాపత్రయపడుతూ ఉంటాం, అందుకోసం పాకులాడుతూ ఉంటాం. అయినా సరే జరగవలసింది ఏంటో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మనం ఏమీ చేయలేం, ఉన్న సంతోషం కూడా మనకి పోతుంది అని చెప్పి మనం మంచి కోసమే బాబా మనకి మంచి మంచి విషయాలను తెలియకుండానే ఒక రహస్యంగానే ఉంచుతున్నారండి. ఇదే రహస్యం. అంటే ఏం జరగబోతుందో అనేది చెప్పకుండా ఉండడమే ఒక రహస్యం. చెబితే కనుక మనం బాధపడతామని, అందు గురించి ఆలోచిస్తూ ఉంటామని, అయ్యో మా అమ్మగారికి ఏమన్నా అయిపోతుందేమో, మా నాన్నగారికి ఏమన్నా అయిపోతుందేమో, నాకు జాబ్ దొరకకుండా పోతుందేమో అని ముందుగానే కష్టాలను గురించి తెలుసుకుంటే కనుక సంతోషంగా జీవితంలో ఉండలేము అని చెప్పి చెప్తున్నారండి. అదే నీకు ఒక అద్భుతం అనేది ముందుగానే తెలుస్తుందని అనుకుంటే కనుక, అంటే ముందుగానే చెప్పేస్తే పలానా రోజు నాకు ఈ అద్భుతం అనేది జరగబోతుంది అని అంటే కనుక బాబా మీద మనకి ఎలా నమ్మకం వస్తుందండి? నిజంగా అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మనకు ఒక అద్భుతం అనేది జరిగిందనుకోండి, అప్పుడు మనకి అర్థమవుతుంది, ఓ దీనివల్లే ఇది జరిగింది, మన ఈ గుడికి వెళ్ళడం వల్లే మనకి అద్భుతం జరిగిందని మనం అర్థం చేసుకోవడం కోసమే ఆ రహస్యాన్ని, ఆ అద్భుతాన్ని పలానా టైంలో తెలిస్తేనే అందుకున్న మర్యాద అనేది దక్కుతుంది అని చెప్పి బాబా కొన్ని విషయాలను మన దగ్గర దాచడం అనేది జరుగుతుందండి. ఇదే జీవిత రహస్యం నాయన. ఇది గనక ముందుగానే తెలిసిపోతే ఇంకా కూడా నీకు జీవితంలో నువ్వు ఏమీ కూడా నేర్చుకోవాలన్న ఆలోచన కానీ, కష్టపడాలన్న ఆలోచన కానీ ఏమీ రాదు. ఎందువల్లంటే ఆ జీవితంలో ఇదే కదా జరగబోతుంది అన్న ఒక విషయం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టే మనం నిజంగా పరిగెడుతూ ఉన్నామండి. ఇలా జరగకూడదు, మన జీవితంలో మంచి లైఫ్ అనేది మనం పొందాలి అని చెప్పి అలా మనం కష్టపడడం అనేది, మనం ఎలా అయితే కష్టపడాలని రాసిందో అలా ఖచ్చితంగా కష్టపడితేనే ఆ ఫలితం అనేది బాబా మనకి చూపిస్తారండి. అందువల్ల ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బాబా మనసులో ఉన్న మాటని మనకి అప్పుడప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు, మనల్ని ఇంకాస్త ధైర్యాన్ని పంచడం కోసం. ఏమంటారు ఫ్రెండ్స్, ఇది అవునా కాదా అనే విషయాన్ని కూడా నా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయి.